మండు టెండలో అందులో ఏమైనా ఏసీ కాన్వాయిలు అవన్నీ ఉంటాయి. వాళ్ళు అసలు సినిమా వాళ్ళే ఈ ఫారం కోడి పిల్లలు ఉంటారు. బయట ఇంట్లో వేసి బయట కార్వాన్లు వేసి బయటకు వచ్చి సభల్లో కూడా ఇంత ఏసీలు డెక్కలు పెట్టుకుని కూర్చుని 4 ప్రవచనాలు చెప్పిపోతారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ పరివర్తనలు చెందిపోతారు. అంటే ఆల్రెడీ రాజకీయ సైన్యం చేసి ఇంట్లో రామకృష్ణ అనుకుని కూర్చుని ఉన్నాడు. దాని మీద మూలిగా నక్క మీద తాటిపండి పడినట్టు తీసుకెళ్ళి ఎత్తి నెలల బట్టు జైల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలు మాడితే ఇంక మరి దాన్ని కాపాడడానికి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఏ పార్టీకి సంబంధం లేని రామకృష్ణ అనుకుంటున్నానని చెప్పడంలో వాస్తవం ఉండదు. ఇందాక అరుణ్ గారు అన్నట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత మైక్ పెట్టారా, ఇంటి ముందు మైక్ పెట్టారా తర్వాత విషయాలు. కానీ ఫస్ట్ నేను రాజకీయాలు మాట్లాడినా అయిందేదో అయింది, బయటకు వచ్చాను, ఎక్కడి నుంచైనా రామకృష్ణ అనుకుంటానంటే సముచితంగా ఉన్నాను, సందర్భానుచితంగా ఉంటుంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు ఆల్రెడీ దూరంగా ఉన్నానని 3 నెలల క్రితమే అనౌన్స్ చేసి ఈవెన్ సాక్షిలో ప్రోగ్రాం కూడా చేసేవాడికి దాన్ని కూడా ఆపేసుకున్నాడు. ఆయన చేయడం మానేశాడు, మాట్లాడడం మానేశాడు. కానీ కొన్ని తీవ్ర పరిస్థితుల వల్ల కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొన్నాడు. దాని కాన్సిక్వెన్సెస్ కూడా దగ్గర నెలల పైన జైల్లో ఉండి బయటకు వచ్చాడు. తదనంతర పరిణామాలు ఏముంటాయో రాబోయే రోజుల్లో చూద్దాం.